ఇలాంటి సౌండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వి ఆర్ ఎట్ కార్దుంగ్లా. థ్యాంక్ యూ సో మచ్ అన్న చూపించేసిన వీడియోలో. అండ్ బైక్ అనేది కార్దుంగ్లా వి ఆర్ కమింగ్. అది ఎవరు నాయన ఇంతమంది ఉన్నారు నాయన పెట్రోల్ బంక్కి. ఇప్పుడు మేము వచ్చింది 13,500 feet. ఈ మంచిని మందులో కలుపుకోవచ్చా వద్దు నాయన వేసుకో. ఈ జెండాలు చూస్తే ఒక పాజిటివ్ వైఫ్ వస్తాయి. ఆనంద బాష్పాలు అంటే ఇదే ఫీల్స్ అమేజింగ్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, జై హింద్. మాకు బ్రీతింగ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ మట్టి నుంచి కొంచెం స్లిప్ అయి పక్కన పడ్డా. ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నమస్తే అందరికీ, నేను మీ మధుకరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఈరోజు మన డే 7 లే నుంచి మనం బయలుదేరుతున్నాం ప్యాంగాంగ్కి. మధ్యలో కార్దుంగ్లా, నుబ్రా వ్యాలీ చూసుకుంటూ డిస్కిట్ చెక్ చేసి అక్కడ నుంచి ప్యాంగాంగ్లో స్టే ఉంది. రైడ్ కొంచెం లంబా ఉండబోతుంది అండ్ మధ్యలో కూడా చాలా ఆఫ్ రోడింగ్ ప్యాచెస్ ఉంటాయి. మేము బయలుదేరడానికి ఆల్రెడీ లేట్ అయిపోయింది. 6 బయలుదేరాం అనుకున్నాం, కింద దిగితే ఫుల్ చలి, ఇంత చల్ల రైడ్ చేయలేమని చెప్పేసి ఇంకా ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి ప్రశాంతంగా బయలుదేరుతున్నాం. ఈరోజు జర్నీ చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. సో బాయ్ బాయ్ లివింగ్ స్టోన్స్. టైం 10:20. సో ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం కార్దుంగ్లా, నుబ్రా వ్యాలీ అండ్ ప్యాంగాంగ్. టైం తక్కువ ఉంది, ఎలా మేనేజ్ చేస్తామో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న చూపించేసిన వీడియోలో. అండ్ బైక్ అనేది ఆమె ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా స్టార్ట్ చేస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటారంట వీడియోస్. రైట్, చలో బాయ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద హాస్పిటాలిటీ అండ్ ఫుడ్. చలో బాయ్ బాయ్. కార్దుంగ్లాకి మన రైడ్ స్టార్ట్ అయిపోయింది. వన్ ఆఫ్ ద అమేజింగ్ రైడ్. చాలామందికి డ్రీమ్ ఉంటుంది కార్దుంగ్లా వెళ్ళాలి, ఉమ్లింగ్లా వెళ్ళాలని చెప్పి. మేము బయలుదేరిపోయినాం. ఇక్కడ నుంచి ఎక్కువ దూరం కాదు, కార్దుంగ్లా లే నుంచి దగ్గరనే 34 కిలోమీటర్స్ చూపిస్తుంది. 1 hour 1 minute. 11:20 వరకు మేము కార్దుంగ్లా ఉంటామంట. కార్దుంగ్లా వి ఆర్ కమింగ్. అలా తిరిగి తిరిగి పైకి వెళ్ళాలి, చూద్దాం. ఇక్కడ చాలామంది బైకర్స్ ఎంతమంది వెయిట్ చేస్తారు. మాకు అక్కడ ఫోటోలు దిగడానికి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. ఎవరు నాయన ఇంతమంది ఉన్నారు నాయన పెట్రోల్ బంక్కి. పెట్రోల్ బంక్ చూడు జనాలు. స్టార్టింగ్గా మాకు ఎదురు దెబ్బ, అందుకే తొందరగా బయలుదేరాం అనుకుంటే అది కాస్త లేట్ అయిపోయింది. చాలా ఇక్కడ పెట్రోల్ కాస్ట్ 102.26, ఒక 3 points తక్కువ ఉంది. ఫుల్ చేస్తున్నాం. మధ్యలో మళ్ళీ మేము పెట్రోల్ని బ్లాక్లో కొనాల్సి వస్తుంది. పెట్రోల్ బంక్ దొరికితే ఇంకా హ్యాపీ. మరి ఫుల్ ట్యాంక్ కడదాం. ఫుల్ బైకర్స్ ఇక్కడంతా. కార్దుంగ్లా వెళ్తుంటే మొదటి జట్కా స్టార్ట్ అయిన 10 నిమిషాలకే అక్కడ కొండలు బ్రేక్ చేస్తున్నారు, ట్రాఫిక్ ఆపేశారు. ముందు మా బైక్స్ అయినా చూడండి. మా దురదృష్టం, మమ్మల్ని అలా చేస్తే అయిపోతుండే. ఇక 20 minutes అయిపోయింది. నాది సీదర్ బైక్. ఇక్కడ చాలామంది బైకర్స్ అండ్ కార్స్ వెయిటింగ్. మేము లేట్ బయలుదేరినాం కాబట్టి ఈ ఇబ్బందులు తప్పదు. ఇంకా పైన కూడా చాలా ట్రాఫిక్ ఉండొచ్చు. సో ఇది పరిస్థితి. లదాఖ్ అంటే పూల పాన్పు కాదు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవే మనకి మేజర్ టాస్క్స్. ఈ రోడ్ బ్లాకేజ్ క్లియర్ కాగానే ఫస్ట్ బైకర్ మనమే ఇది దాటుతున్నది చూడండి. ఈ రాళ్ళని మళ్ళీ కొండ కింద వదిలేస్తారు. ఇప్పుడు మనకి ఆపోజిట్ ట్రాఫిక్ తగులుతుంది. గెట్ రెడీ. ఆపోజిట్ ట్రాఫిక్ ఎక్కడ ఉన్నది? అడ్వెంచర్ షూరు. అరే లక్కీలీ నో ఆపోజిట్ ట్రాఫిక్, ఓన్లీ 3 కార్లే ఉన్నాయి. చలో కొండలు ఎక్కుతూ వెళ్దాం. ఇప్పుడు మేము వచ్చింది 13,500 feet. ఇక్కడ ముందు కనబడుతుంది సౌత్ పూల్. అందరు బ్రేక్ తీసుకుంటున్నారు. నేను కూడా ఒక వాష్రూమ్ బ్రేక్ తీసుకున్నా. ఈ చలికి మనకు ఆగుతలేదు. అక్కడ చూడండి మొత్తం పొగ ఉంది. పొగ కాదు, మంచు. వి ఆర్ ఎట్ సౌత్ పూల్ నౌ. ఫ్రెండ్స్ మనం మంచు దగ్గరికి వచ్చేసినాం. స్నో మన పైన స్నో ఉంది, మన రైట్లో స్నో ఉంది. అక్కడ మొత్తం మీకు మబ్బులు కప్పబడ్డాయి. ఇక్కడంతా ఎండ ఉంది. అది కూడా స్నో చూడొచ్చు మీరు. స్నోని ఇంకా దగ్గర నుంచి చూడబోతున్నాం. మనం ఎంత హైట్లో ఉన్నాం చూడండి.
ఫీలింగ్ అమేజింగ్. మీరు కూడా రావాలని చెప్పి నేను డెఫినెట్లీ కోరుకుంటున్నా జిందగీలో ఒక్కసారి. బైకర్స్, నాన్ బైకర్స్ అయితే కార్ ఎక్కి రండి, బైకర్స్ అయితే మీ బైక్ వేసుకొని రండి. ఇదిగోండి ఇక్కడంతా రోడ్ బాగుంది, కింద అంతా రోడ్ బాగాలేదు. వ్యూ చూసుకొని కింద ఎలా ఉందో. కింద కనబడేది సౌత్ పోల్. ఫీలింగ్ అమేజింగ్ యార్. చలికాలంలో ఇదంతా మంచుతో కప్పబడుతుంది. ఇప్పుడు ఈ లదాఖ్లో ఎండాకాలం స్టార్ట్ అయింది. చూడండి మంచు ఎంత బ్యూటిఫుల్ వైట్. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది, మంచు అంతా కరుగుతూ ఉంటుంది. చలి కూడా కొంచెం తగ్గుముఖం పట్టింది. ఈ విధంగా ఎండ ఉండదు డిసెంబర్లో. బ్యూటిఫుల్ వ్యూస్. ఇదిగోండి మంచు. ఇదేకో మంచు. మనం మంచు ఫస్ట్ ఇక్కడ ఆగినాం. నా ఫేస్లో లిటరలీ స్మైల్ ఉంది, ఒక బ్రాడ్ స్మైల్. అదే అనమాట హ్యాపీనెస్ అంటే రైడర్కి. లెఫ్ట్లో చూడండి వ్యూ. అటైతే ఫుల్ స్నో ఉంది, మేఘాలు కూడా కప్పబడ్డాయి. ఫుల్ ఎక్సైటెడ్. ఈ మంచుని మందులో కలుపుకోవచ్చా? వద్దు నాయన, వేసుకో. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. ప్లీజ్ డ్రైవ్ కేర్ఫుల్లీ. థ్యాంక్స్ టు మై లియో డామినార్ పర్ఫార్మింగ్ అమేజింగ్. హాయ్. ఎక్సైట్మెంట్ అమ్మా, ఎక్సైట్మెంట్ వీడియో అనగానే. ఇదిగోండి వ్యూ. ఈ జెండాలు చూస్తే ఒక పాజిటివ్ వైఫ్ వస్తాయి. మనం అక్కడి నుంచి వచ్చినాం. ప్రౌడ్లీ వీ ట్రావెల్ ఫ్రమ్ దేర్. అండ్ ఇది లొకేషన్. అలా దాటుకుంటూ వచ్చినాం మనం. వీఆర్ నియర్ టు ద కార్దుంగ్లా. ఇక్కడంతా ఆఫ్ రోడ్ ఉంది అండ్ ఆల్సో ట్రాఫిక్ జామ్ ఉంది. ఆక్సిజన్ లెవెల్ కూడా డ్రాస్టికల్లీ తగ్గినాయి. ఎనీవే చాలా ఎక్సైటింగ్ రైడ్ మాకైతే. అలా కొనసాగిస్తున్నాం. ఇదిగోండి కార్స్ అన్నీ ఇక్కడ అయిపోయినాయి. ఈ దగ్గరలో ఉంటుంది కార్దుంగ్లా పాస్. ఇక్కడంతా ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఆపుతున్నారు. మనం సక్సెస్ఫుల్లీ రీచ్డ్ కార్దుంగ్లా. హియర్ వి ఆర్. ఇక్కడ మొత్తం వెహికల్స్. మనకి ఫోటో తీయడానికి కూడా ఛాన్స్ లేనట్టుంది జనాలు అక్కడ కార్దుంగ్లా బోర్డు దగ్గర. వి ఆర్ ఎట్ కార్దుంగ్లా. బండి ఇక్కడ పార్క్ చేద్దాం. ఇదిగోండి బోర్డు. రైట్. ఫ్రెండ్స్, వి ఆర్ ఎట్ కార్దుంగ్లా. 17,982 ఫీట్. నా లైఫ్లో సెకండ్ టైం నా బైక్ మీద వచ్చా. ఫీల్స్ అమేజింగ్. అమ్మో, నా జిందగీలో ఫస్ట్ టైం మంచు పట్టడం చూస్తున్నా. ఇక్కడ మంచు కూడా పడుతుంది, ఆయాసం వస్తుంది. అక్కడ బోర్డు దగ్గర ఫోటో దిగుదామంటే ఫుల్ జనాలు. నాకు మాట కూడా దొరికి రావట్లేదు. ఫీల్స్ ఎక్సైటింగ్ అండ్ అమేజింగ్. ఫుల్ హ్యాపీ ఫీలింగ్. జిందగీలో ఫస్ట్ స్నోఫాల్. ఇది అన్ఎక్స్పెక్టెడ్. స్నోఫాల్ పడదా అనుకోలేదు. నా మాటలు రావట్లేదు. థ్యాంక్ యూ గణేష్ సార్ ఫర్ ఆల్ ద మెమరీస్. జై శ్రీరామ్. భారత్ మాతా की जय. जय हिंद. నా రైడ్ మేట్. ఆనంద బాష్పాలు అంటే ఇవే. ఫీల్స్ అమేజింగ్. అమేజింగ్ ఫీలింగ్. పక్కనే ఫుల్ మంచు. అండ్ హియర్ ద మైటీ కార్దుంగ్లా బోర్డ్.
జై హింద్, భారత్ మాతా की जय. Thanks to the army for all the services. బాయ్ బాయ్ కార్దుంగ్లా. మన ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు పైకి కరెక్ట్ టైంలో. ఈ ఫీలింగ్ని నేను మాటలో చెప్ప మ్యాడీ స్పీక్ ప్రాపర్లీ. ఈ ఫీలింగ్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నా. హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోయినాయి. ఇప్పుడు రబ్ చేసుకుని గ్లౌజ్ చేసుకున్నా. అమేజింగ్ ఫొటోస్. కంప్లీట్లీ ఎమోషనల్ అయిపోయినా నేను. మనవన్నీ మీద మనల్ని చెప్పైనా మంచి చూడండి. బ్యాటరీ అయిపోయింది, బ్యాటరీ మారుస్తున్నా. కార్యక్రమానికి బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ గణేష. జై శ్రీరామ్. నాకు ఇక్కడ వచ్చి ఇలాంటి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసినందుకు. చూడండి, స్నో నోటి నుంచి పొగలు వస్తున్నాయి. అమేజింగ్ ఎక్స్పీరియన్స్. రేపు వెళ్తున్నాం మళ్ళీ ఉమ్లింగ్లా. అక్కడ మంచి పడదు. ఇప్పుడైతే ఫాస్ట్ కింద దిగాలి, చాలాసేపు అయిపోయింది. మాకు బ్రీతింగ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫ్రెండ్స్, స్నో గట్టిగా కొడుతుంది. వైజాగ్ చేసిన మన వాళ్ళు ముందే ఉన్నారు. ఇదంతా చూడండి, స్నో కింద అసలు ఏం కనబడతలేదు. జీవితంలో ఫస్ట్ టైం స్నో చూద్దాం. ఇలాంటి స్నో చూడడానికి వింటర్లో రావాల్సి వస్తుందేమో అనుకున్నా. కానీ ఈరోజు డేట్ June 11th, సెకండ్ టైం ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దిస్ కార్దుంగ్లా. చూడండి, ఫుల్ స్నో. ఓహో, జాకెట్ కూడా తడిసిపోయింది ఈ స్నోతోని. షూలో ఒక వాటర్ వెళ్ళిపోయినాయి. మామూలు లేదు ఫీలింగ్. గాలికి మొత్తం స్నో ఎగురుతుంది. వా, ఇదో బా ఫీల్ అంటే. ఇలాంటి స్నోని ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం బాడీ కొడుతుంది. జాకెట్ అంతా స్నో అయిపోయింది. చూస్తున్నారు కదా, జాకెట్ తడిసిపోయింది. నా మెడ ఓపెన్ ఉంది. నా మెడ అయితే దేవుడా, ఎంత తొందరగా అయితే అంత ఫాస్ట్ దిగిపోవాలనుంది. లో ఆక్సిజన్ లెవెల్. ఇలాంటి దగ్గర కూడా వీడియో నేను చేస్తున్నా జస్ట్ టు క్రియేట్ మెమరీస్. నేను ఆ పిల్లలకి చూపించాలి. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఫర్ యువర్ ఫాదర్. ఇలాంటి ప్లేసెస్ని బైక్ మీద వచ్చి ఎక్స్ప్లోర్ చేసినందుకు. క్రియేటింగ్ లాట్స్ ఆఫ్ మెమరీస్. లిటరల్లీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. స్నో పడుతుందని చెప్పిన మైండ్లో అస్సలు లేదు ఎండాకాలంలో. బాప్రే, స్నో ఎప్పుడు అవుతుందేమో. ఏదో వర్షం పడుతుంది అబ్బా. స్నో రోడ్ లేదు, మొత్తం ఆఫ్ రోడే. 20-25 మెయింటైన్ చేస్తున్నా స్పీడ్. మన మెడ కవర్ చేసుకోవాలి. అరే బాపరే, పక్క జ్వరం వచ్చేస్తుంది నాకు. ఇదయ్యా అడ్వెంచర్ అంటే. దిస్ ఈస్ కాల్డ్ అడ్వెంచర్ ఆఫ్ మై లైఫ్. నా లైఫ్లో నేను చేస్తున్న బెస్ట్ అడ్వెంచర్. నేను స్పిటి అనుకున్నా, దానికి మించి ఉంది ఇది. ఈ స్నో గురించి స్పిటి వెళ్ళాలనుకున్నాను నేను చలికాలంలో. ఇంకా నేను వెళ్ళాను. ఈ ఎక్స్పీరియన్స్ చాలు, నాకు నవ్వు వస్తుంది. హ్యాపీనెస్, దిస్ ఈజ్ కాల్డ్ ద హ్యాపీనెస్. నా వైఫ్ నా పక్కన ఉంటే చాలా హ్యాపీ ఉంటుండే.
ఓకే ఓకే శ్రీధర్ మెల్లగా ఆగిరా, నేను కొంచెం ముందుకెళ్ళి అవుతా, స్నో క్రాస్ చేయాలి ఫస్ట్. ఓ నా స్క్రీన్ అంతా మంచి అయిపోతుంది, నా గోప్రో ఎక్కడైనా హ్యాంగ్ అయిపోవచ్చు. ఇలాంటి వ్యూస్ మిస్ అవ్వకూడదని చెప్పి నేను కంప్లీట్గా రికార్డ్ చేస్తున్నా. ఓర్ నాయన వైజర్ ఇప్పితే మాత్రం ఘోరంగా కళ్ళ కొడుతుంది. క్లోజ్ తుడుస్తూ ఉంటాం అది వదల. శ్రీధర్ మంచు మామూలు లేదు ఫీలింగ్, చూడండి ఎట్లా వస్తుందో మంచి మన పైకి. ఇంకా లేట్ చేయకూడదు, మనకి ఆరోగ్యరీత్యా ప్రాబ్లమ్స్ వస్తాయి. చలో, థ్యాంక్ యూ కార్దుంగ్లా ఫర్ అమేజింగ్ మెమరీస్. చలో, ఇక్కడ కొంచెం స్లిప్ అయిపడ్డా. వీళ్ళకి ఇలాంటి ప్లేస్లో వీళ్ళు ఇంత కష్టపడుతున్నందుకు సెల్యూడ్ కూడా పోయి, నాదే తప్పు, ఒక చెయ్యి కొంచెం వదిలేసరికి ఈ మట్టి నుంచి కొంచెం స్లిప్ అయి పక్కన పడ్డా. రైడింగ్ గేర్ వల్ల ఏమీ కాలేదు. కార్దుంగ్లా వీ హ్యావ్ డన్ ఇట్. దీన్ని మాటల్లో చెప్పడానికి రాదు, దాన్ని అనుభవించిన నాకు తెలిసి ఎలా అనిపించిందో. రియలీ ఫెల్ట్ అమేజింగ్ రైడ్. అసలు ఈ టైంలో మంచు పడుతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవ్వండి మంచు మొత్తం తడిసిపోయింది, మళ్ళీ ఎండకి లైట్గా ఎండిపోయింది కూడా. ఇక్కడ నుంచి మళ్ళీ ఎండే ఉంటుంది. ఓ ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అమేజింగ్ అబ్బా. శ్రీధర్ సో అది బైకర్స్ ఫీల్, ప్రాపర్గా ఎంజాయ్ చేసినాం. మోర్ దెన్ 1 hour మేము పైన ఉన్నాము, అంతసేపు ఉండకూడదు యాక్చువల్గా. ఇక మంచు పడుతుంది, అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు కాబట్టి ఇంకా అలా ఉన్నాం మేము. సో ఇది నార్త్ పుల్లు, అంటే నూబ్రా నుండి వస్తున్నప్పుడు ఇక్కడ ఆగి పైకి వెళ్తారు, అదే లేవ్ నుంచి వస్తున్నప్పుడు సౌత్ పుల్లో ఆగి వస్తారు. బాగా అల్చర్ వస్తుంది, పెద్దలన్నీ మిగిలిపోయినాయి. ఇది మళ్ళీ ఫీల్ అయ్యేది కాదు. సెకండ్ టైం ఫెల్ట్ రియల్లీ అమేజింగ్. వీడియో కూడా చాలాసేపు అయిపోయింది అనుకుంటా, చాలా మంచి క్లిప్ రికార్డ్ అయినాయి. నా ఫీల్తో పాటు వీడియోస్ కూడా మంచిగా వచ్చినాయి. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ బీయింగ్ ఏ కంటెంట్ క్రియేటర్. ఇలాంటి మెమరీస్ మేము క్రియేట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు, అందరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ ఇలాంటి మెమరీస్ క్రియేట్ చేసుకొని మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, మా మెమరీస్ని రికలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్, ఐఎమ్ ఎండింగ్ అప్ దిస్ వీడియో హియర్. ఇది స్పెషల్ ఉండాలి నా వీడియోస్లో. లే టు కార్దుంగ్లా టిల్ నార్త్ పుల్లు. ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం నూబ్రా వ్యాలీ చూసుకొని ప్యాంగాంగ్ వెళ్ళాలని. టైం మాత్రం చాలా కన్స్టెంట్ ఉంది. దేవుడు ఏది చేసినా మంచిగా చేస్తాడు. మేము లేట్ బయలుదేరడం వల్లే మేము స్నోఫాల్ని ఎంజాయ్ చేయగలిగినాం. ఒకవేళ తొందరగా కూర్చుంటే దాటికి వెళ్ళిపోతుండే, స్నో పడలేదంట. మేము వచ్చిన తర్వాత స్నో స్టార్ట్ అయింది. నాకు అసలే నత్తి, ఆ నత్తిలో ఈ చలికి ఇంకా నత్తి వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నాం నూబ్రా వ్యాలీ అండ్ ప్యాంగాంగ్. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. భారత్ మాతాకి జై, జై హింద్, వందే మాతరం, జై హింద్. మంచివాడికి అలవాటు అయిపోయి సడన్గా ఈ రోడ్డుకి వచ్చేసరికి నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పటికీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రోడ్డు. ఎంజాయ్ చేయండి. ఇక్కడ మళ్ళీ భారీ ట్రాఫిక్ జామ్, మొత్తం లాళ్ళే ఉన్నాయి. పక్కన చోటకి చేద్దాం అనగానే బండి ఎక్కడ స్లిప్ అవుతుందని భయం వేస్తుంది.